సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారతీయ యాత్రికులతో ఉన్న బస్ డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 45 మంది సజీవ దహనమయ్యారు. మృతులంతా హైదరాబాదీలేనని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. అందరూ మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అక్కడి అధికారులు తెలిపారు. ఉమ్రా యాత్రకు అల్మీనా ఫ్లైజోన్ ట్రావెల్స్ సెంటర్స్ ద్వారా 45 మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఫ్లైజోన్ ట్రావెల్స్ ద్వారా 24 మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఇందులో ఆసిఫ్ నగర్లో జిర్రా ప్రాంతానికి చెందిన వారు 16 మంది ఉన్నారు. హైదరాబాద్లోని అల్మీనా ట్రావెల్స్ నుంచి చాలా మంది వెళ్లారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 7గురు చనిపోయారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:30 ఈ ఘటన జరిగింది. డీజిల్ ట్యాంకర్ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండడంతో దాదాపు అందరూ చనిపోయారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ వాసులు ఏ ఏజెన్సీ ద్వారా యాత్రకు వెళ్లారనే సమాచారం తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు హజ్ ప్రతినిధి. కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు జెడ్డాలోని భారత ఎంబసీ తెలిపింది. సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారతీయ యాత్రికులతో ఉన్న బస్ డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 45 మంది సజీవ దహనమయ్యారు. మృతులంతా హైదరాబాదీలేనని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. అందరూ మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అక్కడి అధికారులు తెలిపారు. ఉమ్రా యాత్రకు అల్మీనా ఫ్లైజోన్ ట్రావెల్స్ సెంటర్స్ ద్వారా 45 మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఫ్లైజోన్ ట్రావెల్స్ ద్వారా 24 మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఇందులో ఆసిఫ్ నగర్లోని జిర్రా ప్రాంతానికి చెందిన వారు 16 మంది ఉన్నారు. హైదరాబాద్లోని అల్మీనా ట్రావెల్స్ నుంచి చాలా మంది వెళ్లారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 7గురు చనిపోయారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:30 ఈ ఘటన జరిగింది. డీజిల్ ట్యాంకర్ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండడంతో దాదాపు అందరూ చనిపోయారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ వాసులు ఏ ఏజెన్సీల ద్వారా యాత్రకు వెళ్లారనే సమాచారం తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు హజ్ ప్రతినిధి. కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు జెడ్డాలోని భారత ఎంబసీ తెలిపింది. మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, ఓవర్ టు యూ. సౌదీ అరేబియాకు ఉమ్రా యాత్ర కోసం బయలుదేరినటువంటి హైదరాబాద్ చెందినటువంటి 42 మంది ప్రయాణికులైతే సోమవారం తెల్లవారుజామున ఇటు రోడ్డు ప్రమాదానికి గురవడం జరిగింది. ఈ క్రమంలోనే బస్సు మంటల్లో చిక్కున్న క్రమంలో తమ కుటుంబ సభ్యులు, బంధువులు ఎలాంటి సిచ్యువేషన్ తెలుసుకోవడానికి అయితే అందరూ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి హజ్ కమిటీ కార్యాలయానికి అయితే భారీగా చేరుకున్నారు. ఇటు ఎవరైతే యాత్రకు వెళ్ళినటువంటి వ్యక్తులకు సంబంధించి, ప్రజలకు సంబంధించి, యాత్రికులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకునేటువంటి ఒక క్రమంలో అయితే హజ్ కార్యాలయం మొత్తం కూడా వారి కుటుంబ సభ్యులు, బంధువులతో అయితే నిండిపోయిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇటు హజ్ యాత్రకు వెళ్ళినటువంటి హజ్ యాత్రకు కాకుండా ఇటు ఉమ్రా యాత్రకు ప్రతి సంవత్సరం 10 నెలల పాటు కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి చాలా మంది ఇటు ముస్లింలు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఈరోజు తెల్లవారుజామున ఇటు మక్కాలో గత 7 రోజులుగా అయితే అక్కడ ఉండి అక్కడ ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం అక్కడ నుంచి మదీనాకు వెళ్తున్న క్రమంలో వెళ్తున్నటువంటి ప్రయాణికుల బస్సు ఇటు డీజిల్ ట్యాంకర్ ఢీకొనడం జరిగింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగి బస్సు మంటల్లో చిక్కున్న క్రమంలో అసలు ఎంతమంది బస్సులో ప్రయాణిస్తున్నారు, వారికి సంబంధించినటువంటి బంధువుల సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి అయితే చాలా మంది కూడా ఇటు తెలంగాణ స్టేట్ హజ్ కమిటీ కార్యాలయం చేరుకున్నారు. మనతో పాటు కొంతమంది యాత్రికులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాట్లాడదాం. సార్, చెప్పండి, అసలు మీరు ఎవరి గురించి తెలుసుకోవడానికి వచ్చారు అండ్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళినారు మీ బంధువులు? మా అక్క కూతురు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 18 మంది ఉన్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళారు. 9th రోజు ఇక్కడ నుంచి బయలుదేరారు. వాళ్ళు హజ్ మొత్తం చేసుకొని రిటర్న్ మక్కాకి వెళ్తున్నారు. రాత్రి తక్రీబన్ చెప్పిన దాని ప్రకారం 1:30 అయిందని వచ్చింది సమాచారం. కానీ మాకు తెలిసినంత వరకు మార్నింగ్ పొద్దుగాల నేను ఆఫీస్ పోయే ముందు అయితే మా అల్లుడు ఫోన్ చేశాడు నాకు. మా అల్లుడు ఫోన్ చేసి ఇట్లా సంగతి ఇట్లా అయింది మామ అంటే సరే కానీ హడావుడిగా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. మేము ఇక్కడ హజ్ హౌస్కి వస్తే ఇక్కడ ఇప్పటిదాకా ఏమైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళు ట్రై చేస్తున్నాము, వాళ్ళకి మాట్లాడుతున్నాం, వీళ్ళకి మాట్లాడుతున్నాం అని చెప్తున్నారు వాళ్ళు. బహుశా వాళ్ళు మాట్లాడి చెప్తారు. మాకేమంటే గవర్నమెంట్ నుంచి మా బాడీలు మాకు వస్తే చాలని మేము అనుకుంటున్నాము. అంటే ఇప్పటికీ ఘటన తెల్లవారుజామున తెలిసినప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి సంబంధించి స్పందించింది కదా. సో మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? అంటే ఎంతమంది ప్రమాదంలో చిక్కున్నాడు మీకు తెలిసింది?
18 మంది పోయారంటే అర్థం చేసుకోండి మీరు. ఇంటికి మొత్తం లాక్ ఉంది. ఇప్పుడు వాళ్ళ మా అల్లుడు వాళ్ళ చిన్న ఆయన, మా అల్లుడు అవుతాడు ఒక లెక్క ప్రకారం, అల్లుడు వాళ్ళ చిన్న ఆయన ఉన్నారు, వాళ్ళ మామ ఉన్నాడు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎవరు లేరు. ఆ బిల్డింగ్ మొత్తం లాక్ ఉంది. ఇప్పుడు లాక్ చేసుకొని వాళ్ళు హచ్కెళ్ళారు. మొత్తం 18 మంది ఉన్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు అక్కడైతే వాళ్ళ మామలు కాకలు వాళ్ళే ఉన్నారు, కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు లేరు వాళ్ళు. అలా అయిపోయింది పరిస్థితి ఇప్పుడు అక్కడ. చాలా మీరు ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు అంటే మామూలుగా వాళ్ళకి సంబంధించినటువంటి యోగక్షేమాలు కానీ వాళ్ళు ఎలా ఉన్నారు కానీ వాళ్ళ డెడ్ బాడీస్ విషయంలో ఏం కోరుతున్నారు ప్రభుత్వాన్ని? ఇప్పుడు ఇది నిజంగా కావద్దని దేవునికి మొక్కుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఇట్లా సంఘటన జరిగిందంటే మాకు డెడ్ బాడీలు కావాలని అదొకటి మేము గవర్నమెంట్కి ప్రార్థిస్తున్నాము, అంతేగాని ఇంకేం లేదండి. సో ఇది మొత్తంగా చూసినట్లయితే ఇటు కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారు. మనం ఒకసారి చాలా మంది ఉన్నారు ఇక్కడ, వారిని అడిగి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మరికొంతమంది ఇక్కడ ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాల కోసం ఇక్కడ హజ్ కమిటీ సంబంధించినటువంటి కార్యాలయం ముందే అయితే యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. భయ్యా చెప్పండి, అసలు ఎవరు వెళ్ళినారు? మీ బంధువులు ఎవరు వెళ్ళినారు అక్కడికి? మా సడ్డకుడు, మా మామ వాళ్ళు అందరు వెళ్ళారు. మా సడ్డకుడు ఫ్యామిలీ మొత్తం 18 మెంబర్స్ ఉన్నారు. ట్రావెల్స్ ద్వారా వెళ్ళారు. సో మార్నింగ్ అయిందని చెప్పారు యాక్సిడెంట్. అంటే వాళ్ళు మీతో చివరిగా ఎప్పుడు మాట్లాడినారు? వాళ్ళ ప్రస్తుతం వాళ్ళ ఫోన్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకెవరైనా బంధువులు కానీ ఎవరైనా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారా? రేపు మా 1 o'clock నేను మాట్లాడినా సార్ ప్లీజ్. రేపు మార్నింగ్ 1 o'clock మాట్లాడు. అప్పుడు ఏమన్నారు? మంచిగా ఉన్నాము, రిటర్న్ మదీనాకి వెళ్తున్నాం అని చెప్పారు, అంతే. సో ఇది మొత్తంగా చూసినట్లయితే వారి కుటుంబ సభ్యులు చివరిసరిగా మాట్లాడినటువంటి విషయాలను కూడా ఇక్కడ కార్యాలయంలో తెలపడంతో పాటు వారి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా ఇక్కడ తెలుసుకునేందుకైతే భారీగా మనం చూడవచ్చు. ఈ ఘటనలో మొత్తంగా ఎక్కువ మందిని మనం గమనిస్తే ఇక్కడ ఇటు మెహదీపట్నం, అంతేకాకుండా ఇటు బజార్ ఘాట్ తో పాటు మల్లేపల్లికి సంబంధించినటువంటి వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో వారికి సంబంధించినటువంటి ఈ యొక్క బంధువులు కూడా ఇక్కడికి వచ్చేసి అయితే కార్యాలయంలో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని చెప్పేసి అయితే వాళ్ళు తెలుసుకున్నారు. చెప్పండి భయ్య, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చినారు ఇక్కడ అసలు? సో ఇది మొత్తంగా ఇక్కడ చాలా మంది కూడా కుటుంబ సభ్యులు బంధువులు వచ్చేసి మనం చూడవచ్చు. ఈ మొత్తంగా వెళ్ళినటువంటి ఫ్యామిలీలో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 18 మంది కూడా ఇటు బస్సు ప్రమాదంలో చిక్కుకున్న క్రమంలో వారికి ఏం జరిగింది, అసలు ఆ ప్రమాదం నిజమా కాదా, అసలు ప్రమాదంలో వాళ్ళు ఎంతమంది బ్రతుకున్నారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేటువంటి అన్ని విషయాలకు సంబంధించినటువంటి వివరాలను తెలుసుకునేందుకైతే ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడ హజ్ కమిటీ కార్యాలయానికి అయితే చేరుకుంటా ఉన్నారు. వారికి సంబంధించి ఇప్పటికే మనం చూడవచ్చు రాష్ట్ర మంత్రి అజారుద్దీన్తో పాటు అదేవిధంగా ఇటు ప్రభుత్వ సలహాదారులైనటువంటి అందరూ కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇటు రెస్పాండ్ అయ్యి ఇక్కడ వారికి సంబంధించినటువంటి వివరాలను ఎప్పటికప్పుడు కనుక్కొని వారి డెడ్ బాడీస్ని కూడా ఇటు హైదరాబాద్ తీసుకురావడమా లేదంటే కుటుంబ సభ్యులను ఇక్కడి నుంచి అక్కడికి పంపడం, సౌదీ అరేబియాకి పంపడం అనేటువంటి అన్ని విషయాలపై కూడా చర్చిస్తున్నటువంటి క్రమంలో ఇటు హజ్ కమిటీ కార్యాలయం వద్ద కూడా మొత్తం ఇటు ఈ యొక్క సమాచారాన్ని తెలుసుకునేందుకైతే భారీగా కుటుంబ సభ్యులు బంధువులు వస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కెమెరామెన్ మనీతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.